మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? మేషానికి అధిపతి ఎవరండి? కుజుడు, మంగళ గ్రహం. మేషరాశి వారికి చాలామంది కొంత భయభ్రాంతులు చేస్తున్నారు. కారణం ఏంటంటే 1000 మంది శని ఉన్నాడు, ఏలినాటి శని అని చాలామంది చెప్తున్నారు. నాకు చాలామంది అడుగుతున్నారు. శని తాలూకా ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఒకటి చెప్తున్నాను, మనకు శుభగ్రహ ప్రభావం ఉంది, గురు ప్రభావం ఉంది. భయం ఎందుకు? దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు, రవిబుధులు కలిసి ఉన్నారు, బుధాదిత్య యోగము. ఈ నెలలో అన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్న ధనం చేతికొందుతుంది. ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి, ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కూడా ఈ పండగ సమయం ఆనందంగా జరుపుకుంటారు. అయితే నిరుద్యోగులకు, పిల్లల చదువుకున్న పిల్లలు, ఉద్యోగం గురించి అవస్థపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి ఉద్యోగాలు దొరక్క ప్రయత్నాలు చేసుకొని ఆ ప్రయత్నాలు ఫలించలేక దగ్గరికి వచ్చి కూడా జారిపోయినటువంటి పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు. అటువంటి వాళ్ళకి కూడా ముఖ్యంగా చెప్తున్నాను, భయపడాల్సిన పని లేదు. ఇక మీదట శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా ముందుకు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. ఆటంకాలు ఉండవు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా అన్ని సమయానికి పూర్తి అవుతాయి. వైవాహితులకి ఇప్పుడు ఆ పెళ్లి విషయాలు మెత్తకండి. ఫిబ్రవరి నెలలో మోడం పోయిన తర్వాత ఆలోచనలో పెట్టుకుందరు. కానీ ఇప్పుడు కూడా కొంతమందికి ఈ ఆటంకాలకి కారణం అవే. ఏమండి, మా చుట్టాల అమ్మాయి ఉంది, వాళ్ళు చూడమని అంటున్నారు, ఏం చేద్దామని. మోడం అండి, శుక్రమూఢం, అది చాలా ప్రమాదకరమైనటువంటి మూఢము. మోడంలో వాళ్ళు పుష్యమాసంలో ఎటువంటి ఆలోచనలు కూడా మీరు పెట్టుకోకండి అని నేను చెప్తున్నాను. అందుచేత ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. వివాహం విషయంలో ఫిబ్రవరి 13 తర్వాత మనం మాట్లాడుకుందాం. అన్నీ కూడా శుభకార్యాలు బాగానే ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దశమ రాజ్యస్థానం బాగుంది, ఉల్లాసంగా ఉంటారు, కుటుంబ సమేతంగా ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వివాదాలు ఏమొచ్చినా కూడా అవన్నీ కూడా సద్దుమణుగవుతాయి. భయపడాల్సినటువంటి ప్రమేయం లేదు. ప్రేమలు ఫలించక బాధపడుతున్నారు. ఆ ప్రేమలు విఫలం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా పెద్దల అంగీకారం దొరికినంత వరకు కూడా శాంతియుతంగా ఉండడం చాలా ముఖ్యము. ఇది పెద్దవాళ్ళు ఉంటారు, వయసు మళ్ళిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా మందులు వేసుకుంటూ, దైవాన్ని ఆరాధించుకుంటూ, కోపాన్ని తగ్గించుకుంటూ ముందుకు సాగితే అన్ని రకాలుగా బాగుంటుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.